ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాల్లో ఒకటైన ఊదలతో రుచికరమైన కిచిడీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కిచిడీని వారానికి 3 సార్లు చేసినా వద్దనకుండా తింటారు, అంత బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక చిన్న గ్లాస్ ఊదలను తీసుకోండి. దీనిలో నీళ్లు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత కిచిడీ చేసుకోవటానికి సరిపడినన్ని నీళ్లు వేసి ఊదలను నానబెట్టుకోవాలి. ఏ గ్లాస్తో ఊదలు తీసుకున్నామో అదే గ్లాస్తో కొలిచి 5 గ్లాసుల నీళ్లను వేసుకుని కనీసం 4-5 గంటల పాటైనా నాననివ్వాలి. నేను రాత్రంతా నానబెట్టి తీసుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం ఒక 1/2 గ్లాసు పెసరపప్పును తీసుకుని కడిగి నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ ఊదలకు 1/2 గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలి. ఇది నానేలోపు కావలసిన కూరగాయలను ముక్కలుగా చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దీనిలోకి 2 లేదా 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. 4 లవంగాలు, 1 యాలుక, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు వేసుకుని వీటిని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్న కూరగాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా 2 లేదా 3 తీసుకుని పొడవుగా చీల్చుకుని వేసుకోండి. కూరగాయలు వచ్చేసి ఇవే కాదు, మీకు నచ్చినవి అందుబాటులో ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వీటిల్ని వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఈ కిచిడీ చేసుకోవటానికి మనం నెయ్యి వేసాం కాబట్టి దీని రుచి మరింత బాగుంటుంది. మీరు కావాలంటే నెయ్యి బదులుగా నూనెను కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసి ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఈ కూరగాయ ముక్కలు వచ్చేసి మనకు సగం వరకు వేగితే సరిపోతుంది, పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్న మొత్తం కూరగాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న ఊదలను వేసుకోవాలి. ఒకసారి గరిటెతో ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఊదలను నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు మొత్తాన్ని దీనిలోకి వేసేసుకోవాలి. మీరు కిచిడీ కాస్త పలుచగా కావాలనుకుంటే మరొకటి లేదా 2 గ్లాసుల నీళ్లను వేసుకోవచ్చు. ఒకసారి గరిటెతో ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మనకు ముందు కాస్త పల్చగా ఉంటుంది, చల్లారే కొద్దీ ఇది గట్టిపడుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీనిలోకి 1 గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఊదలతోనే కాకుండా ఏ చిరుధాన్యాలతో అయినా ఇదే పద్ధతిలో కిచిడీని చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఊదల కిచిడీ మనకు తయారైపోతుంది. ఈ కిచిడీని ఉదయం టిఫిన్గా అయినా మధ్యాహ్నం సమయంలో భోజనంగా అయినా తీసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.